బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మరి నిన్న ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వేదికగా ఆయన మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే, నేను కొడితే మామూలుగా ఉండదు అని సినిమా డైలాగ్‌తో ఆయన స్టార్ట్ చేసి, ప్రతిదీ కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి పాలన పైన ఆయన విమర్శిస్తున్నటువంటి తీరు కూడా మనం నిన్న ఎంత వైరల్ అయిందో మనం చూసాము. సో, ఆయన చాలా రోజుల తర్వాత అంటే చాలా మంత్స్ తర్వాత దాదాపుగా తెలంగాణలో కొత్త సర్కార్ ఏర్పడి దాదాపుగా 14 నెలలు కావస్తుంది. మరి 14 నెలల తర్వాత మొదటి నుంచి కూడా ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఆరోగ్యం పట్ల కొంచెం ఆందోళన అంటే ఆరోగ్యం పట్ల ఆయన కొంచెం ఇబ్బంది పడడంతో చాలా వరకు ఆయన ఇంటికే పరిమితమయ్యారు. సో, ఇప్పుడు తాజాగా మళ్ళీ మరోసారి కేసీఆర్ బయటకొచ్చారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాకముందు ఏవైతే 6 గ్యారంటీలు ప్రవేశపెట్టి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజల దగ్గర ఓట్లేయించుకొని ఈరోజు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి 6 గ్యారంటీలు ఇవ్వట్లేదు అనే కోణంలో ఇప్పుడు ఆయన ప్రశ్నించడానికి బయటకొచ్చారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి కామెంట్లు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఆయన మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ మీద గానీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద గానీ చాలా ఫైర్ అయ్యారు. సో, ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాము. సో, నేను కొడితే మామూలుగా ఉండదు అనే కోణంలో ఆయన స్టార్ట్ చేస్తూ చాలా గట్టిగానే మాట్లాడారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుందనేది మనకి ఆ వీడియోస్ చూస్తే మాత్రం క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ కేసీఆర్ ఇంకా బయటకు రారు. మొత్తం పార్టీ మొత్తం కేటీఆరే రూల్ చేస్తున్నారు. హరీష్ రావు రూల్ చేస్తున్నారు. కవిత రూల్ చేస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పని అయిపోయింది ఇంకా. ఇలా మాట్లాడుతున్నటువంటి అంశాలు కూడా మనం చూసాం. బట్ అనూహ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే బయటకు రావడం జరిగింది. సో, ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా ఆయన బయటకు రావడానికి రీజన్ ఏంటి అనేది చాలామంది చేస్తున్నటువంటి కామెంట్స్‌లో మనకి వినిపిస్తున్నటువంటి కామెంట్ ఒకటి చూసినట్టయితే, ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్‌లో వాళ్ళు ఒక పోలింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో, మీకు ప్రజా పాలన కావాలా? లేకపోతే ఫామ్ హౌస్ పాలన కావాలా? అని చెప్పేసి ఒక పోలింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ పోలింగ్‌లో దాదాపుగా మాకు ఫామ్ హౌస్ పాలనే కావాలన్నట్టుగా ప్రజలు అటువైపే ఎక్కువగా మొగ్గు చూపారనేది ఏదైతే నివేదిక ఉందో దాన్ని బయటకు రావడం జరిగింది. అది చూసినట్టు చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు కూడా సో, దాదాపుగా 14 నెలలకే ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. మీరు ప్రజల్ని మోసం చేశారు. రైతు బంధు విషయం అవ్వచ్చు, ఇందిరమ్మ ఇల్లు అవ్వచ్చు, రేషన్ కార్డులు అవ్వచ్చు, చాలా అంశాలు ప్రతి అంశంలో కూడా మీరు ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజల్లోకి వచ్చారో అవన్నీ కూడా ప్రజలు గమనించి మీరు ఒక మోసపూరితమైనటువంటి పాలన చేస్తున్నారు. అందుకే ప్రజలు మళ్ళీ ఫామ్ హౌస్ పాలనే కావాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ పాలన కావాలనుకుంటున్నారు అనేది వాళ్ళ పోలింగ్ ద్వారానే అర్థమవుతుంది. అది ఎవరో నార్మల్‌గా పెట్టినటువంటి పోలింగ్ కాదు. కాంగ్రెస్ నుంచి అఫీషియల్‌గా పోస్ట్ చేసినటువంటి పోలింగ్. సో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీ పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలన్నట్టుగా బీఆర్ఎస్‌కి సంబంధించినటువంటి నేతలు చేసినటువంటి కామెంట్లు మనం చూసాము. ఇప్పుడు అవన్నీ కూడా కేసీఆర్‌కి బూస్టప్‌నిచ్చాయి. ప్రజలు తన వైపు ఉన్నారు అని మరోసారి కేసీఆర్ గుర్తించి ఈరోజు ఆయన బయటికి రావడం జరిగింది అనే వేదికగా కూడా బీఆర్ఎస్‌కి సంబంధించినటువంటి నేతలు కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ అంటే ఇన్ని రోజులు నేను సైలెంట్‌గా ఎందుకున్నాను అనంటే, మీరు అమలు చేస్తానటువంటి పథకాలకు సంబంధించిన అంశంలో ఎందుకంటే నేను 9.5 ఏళ్ల పాటు ఇక్కడ అధికారంలో ఉన్నాను కాబట్టి, అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రెస్ లైఫ్ ఉంటుంది, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య ఎలాంటి అంశాలు ఎప్పుడు అమలు చేయాలనే దానికి కాస్త సమయమున ఉంటది కాబట్టి, నేను కూడా ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వరకు వెయిట్ చేశాను. ఇంకా నా వల్ల కాలేదు. సో, ఇప్పటికే తెలంగాణ ప్రజలు అంటే నేను కష్టపడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి నా తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నేను చూడలేకపోతున్నాను. సో, ఈరోజు మీరు ఏదైతే పోలింగ్ కండక్ట్ చేశారో ఆ పోలింగ్‌లో అనుకున్నంత గొప్ప సందేశం ప్రజల నుంచి నాకొచ్చిందంటే ప్రజలు నన్ను మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. సో, ఖచ్చితంగా నా అవసరం ప్రజలకి ఇప్పుడుంది. అందుకే ఎట్ రైట్ టైం నేను బయటకొస్తున్నాను అనే కోణంలో కేసీఆర్ ఇండైరెక్ట్‌గా ఒక ఇండికేషన్ ఇచ్చారని, దానికి సంబంధించినటువంటి ఆ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారనేది చాలామంది బీఆర్ఎస్‌కి సంబంధించినటువంటి నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ అయితే బయటకొచ్చారంటే మొదటి నుంచి కూడా కేసీఆర్‌ని నమ్మి గెలిపించినటువంటి ప్రజల విషయంలో కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఆయన కేవలం ఫామ్ హౌస్‌కి మాత్రమే పరిమితమై ఉన్నారు. కనీసం ప్రభుత్వాన్ని విమర్శించే పనిలో భాగంగా అసెంబ్లీకి కూడా ఆయన ఏ రోజు రావడం లేదు. మరి ఎందుకు ఆయన మేము గెలిపించడం అనే కోణంలో కూడా చాలామంది మాట్లాడినటువంటి అంశాలు బయటకొచ్చాయని సోషల్ మీడియాలో మనం కూడా చూసాం. బట్ ఎట్ రైట్ నౌ కేసీఆర్ అయితే బయటకు రావడం జరిగింది. రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు అవ్వచ్చు, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అవ్వచ్చు, ఇలా ప్రతిదీ కూడా ఇంకా కేసీఆర్ కనుసన్నల్లోనే అంటే బీఆర్ఎస్‌కి సంబంధించినటువంటి దిశానిర్దేశం, ఆ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం ఆయన చేయబోతున్నారనేది కూడా చాలా వినిపిస్తూ ఉంది. అండ్ ఇక నుంచి ఆయన కంప్లీట్‌గా పార్టీలో యాక్టివ్‌గా అంటే పార్టీలో మొదటి నుంచి కూడా ఆయన రాకపోయినప్పటికీ కూడా దిశానిర్దేశం చేశారని, ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా మళ్ళీ ప్రజలకు దగ్గర కాబోతున్నారని,
తెలంగాణలో కాంగ్రెస్‌కి పతనం స్టార్ట్ అయింది అనే కోణంలో కూడా ఆయన మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. ఇక రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజల్లో మళ్ళీ బీఆర్ఎస్‌ని పూర్వవైపున తెచ్చేందుకు పార్టీ కార్యకర్తలకు, నేతలకు అండగా ఉంటూ ఆయన సందేశాలిస్తూ ఖచ్చితంగా మళ్ళీ ఆయన ప్రజల్లోకి రాబోతున్నారు అనేది మాత్రం ఒకటైతే వినిపిస్తుంది. మరి రానున్న లోకల్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ కానీ, లేపోతే ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గానీ, ఇక్కడ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి గానీ, ఇలా అన్ని అంశాల్లో కేసీఆర్ ప్రత్యక్షంగా పాల్గొంటే మరి ఓటర్ల నాడి ఏ విధంగా ఉంటుంది? దాని ఇంపాక్ట్ ఇటు బీజేపీకి గానీ, బీఆర్ఎస్‌కి గానీ, కాంగ్రెస్‌కి గానీ ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే మనం కూడా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.